హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. పెళ్ళికి ఆల్రెడీ ప్యాకింగ్ అయితే చేశాను, సర్దేసుకున్నాం అని చెప్పాను కదా. మరి పెళ్ళి కంటే చాలా ఘట్టాలు ఉంటాయి. ముందు పెళ్లి కొడుకు ఉంటుంది, తర్వాత రిసెప్షను, పెళ్ళి, ఎదుర్కోలు, ఎదురు సన్నాహం, స్నాతకం, నెక్స్ట్ సత్యనారాయణము, రిసెప్షన్, ఇలా చాలా ఉంటాయి కదా. మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి. సంగీత్ కూడా పెట్టుకున్నారు యాక్చువల్గాను. మేము అప్పుడు వెళ్ళలేకపోయింది, ఎందుకంటే డ్యాన్స్లు అవి అంత పెద్ద మనకి రావు కాబట్టి. అంతే, ఇంకా దానికంత మేము టైము లీవ్ దొరకడం అది కష్టం అవుతుందని చెప్పని మెయిన్ పెళ్లి కొడుకు పెళ్లి మీద ఫోకస్ చేసాం అనమాట. పెళ్లి కొడుకు ప్లస్ మెహందీ అన్నీ ఆ రోజే ఉన్నాయి కాబట్టి అందరూ ఎల్లో శారీస్ కట్టుకోవాలి అని అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఇంకెవరిష్టం వాళ్ళది, అంటే పెళ్ళి మెహందీ కాబట్టి గ్రీను ఎల్లో రెండు ఉండేటట్టుగా కట్టుకుంటే బెటర్ అని చెప్పని ప్లాన్ చేసుకున్నాం. కానీ నేనైతే మీకు నిన్న వీడియోలో షేర్ చేశాను కదా, ఎల్లో శారీ కట్టుకుంటున్నానని చెప్పని. హల్దీకి సింబాలిక్గా బాగుంటుందని చెప్పని మంచి ఒక మ్యాంగో ఎల్లో శారీ, లైట్ వెయిటే. పెళ్ళికొడుకు సింపులే కదా అని చెప్పి నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను. చాందబలి పెట్టుకున్నాను. ఓన్లీ లక్ష్మీ లాకెట్ ఒకటి నల్ల పూసలతో వేసుకున్నాను. బట్ ఏదైనా పెళ్ళి ఇవి ఉన్నాయంటే చాలు, మొట్టమొదటి ఏదైనా వస్తే అబ్బా అనిపిస్తుంది. కరెక్ట్గా నాకు పై పెదం మీద వచ్చింది. అది ఇంకా ఎంత పెద్దదవుతుందంటే అబ్బా భయంగా అనిపించింది. ఆ మధ్యన బ్యూటీ పార్లర్ ఆమె ప్యూర్ స్కిన్ అని చెప్పి చిన్న ట్యూబ్ ఇచ్చింది. ఇది పెడితే మాత్రం ఖచ్చితంగా నాకు బాగా ఒక 2 డేస్లోనే సైజ్ తగ్గడం కానీ మొత్తం రెడ్డిష్ పోవడం కానీ అది జరుగుతుంది. సో చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి కార్లో వెళ్తూనే పెట్టుకుందాము అని అనుకున్నాను. ఎందుకంటే అది పెరగకుండా మళ్ళీ నెక్స్ట్ డేకి మేము పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి పెళ్ళికి అందరం ఫేస్ క్లీన్గా ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదా. ఈ మొట్టమొదటి ఏంటో మరి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకో తెలియదు, ఆ మధ్యన బాగా వచ్చి తగ్గాయి అనుకున్నాను. సో మళ్ళీ ఒకటి మొదలైంది. పైగా ఈ ముక్కు దగ్గర ఇక్కడ వస్తేనే అబ్బా అనిపిస్తుంది. మా వారు దింపుతానని చెప్పని అన్నారనమాట సగం వరకును. అక్కడి నుంచి అక్క నేను కలిసి వెళ్దామని చెప్పని, శ్రీకర్ కూడా కాలేజ్ అట్టే కాబట్టి శ్రీకర్ని కాలేజీలో దిగబెట్టేసి వెళ్దామని చెప్పని రెడీ అయ్యాము. ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎల్లో బ్యాంగిల్స్ ఎప్పుడో నేను చేసుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఉంటే అది వేసుకుని సింపుల్గా, ఇంకెక్కువ జ్యువెలరీ ఏం పెట్టుకోలేదు. మళ్ళీ పెళ్ళికి ఎలాగో రెడీ అవ్వాలి, నెక్స్ట్ డేనే పెళ్ళికి బయలుదేరాలి, అందుకని చెప్పి రెడీ అయ్యాను. ఇదేమో అక్కకి నేను పెట్టిన చీర. ఎప్పుడు శ్రీకర్ ఒడికి మా తోటికోళ్ళు, ఆడపడుచు, నేను, అక్క కలిపి తీసుకున్న సేమ్ శారీస్ ఇది. అక్క కట్టుకుంది. అక్క కట్టుకుంటే చాలా బాగుంది ఆ చీరను. మనం పెట్టిన చీర ఎవరైనా అలా కట్టుకుంటే సంతోషంగా అనిపిస్తుంది కదా. మా అక్క కూడా ఏంటో పర్ఫెక్ట్గా అనిపించింది. ఆ కాంబినేషన్ కానీ, కలర్ కానీ, బిగ్ బార్డర్తో చాలా బాగుంది. అక్క వాళ్ళ అబ్బాయి అభి, నేను, అక్క ముగ్గురం బయలుదేరాము. యాక్చువల్గా ఉదయం 6:35కే ముహూర్తం. మేము ఉండేదేమో కొంచెం దూరం కాబట్టి అంత పొద్దునే అవ్వదు. శ్రీకర్ వెళ్ళాలి, మా వారు వెళ్ళాలి, ఆ పైన బయలుదేరాలి. అప్పటికేమో హల్దీ అయిపోయింది. యాక్చువల్గా మేము వెళ్ళేసరికేను మిస్ అయ్యాను అనిపించింది. ఎందుకంటే నాకు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తాను, బాగుంటుంది కదా అని అనిపించింది. వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతారు, సిరి నువ్వు ముందు రావచ్చు కదే, చక్కగా వీడియో తీసుకుంటావు కదా, నువ్వు మిస్ అయ్యావే అని ప్రతి అందరూ, మా పిన్నులు, పెద్దమ్మ, అక్కలు, పెదనాన్న అందరూ అంటారు. ఇగో అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు అక్క వాళ్ళు. అందులో మగపిల్లడి పెళ్ళి కాబట్టి మా అక్క చాలా హ్యాపీగా ఉందనమాట. నా కొడుకు పెళ్ళి కదా, అందరూ సంతోషంగా గడపాలి, అందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి మనము అని చెప్పని అరేంజ్మెంట్స్ అన్నీ ధూమ్ధామ్గా చేసింది. వెళ్ళిన వెంటనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేమంది. బోండా, ఇది ఉప్మా, ఇడ్లీ. మన లలిత గారు ఎప్పుడు మా ఇంట్లో క్యాటరింగ్ అది చేస్తుంటారు కదా. ఒక్కళ్ళు మాకు ఎవరైనా కనెక్ట్ అయ్యారు అంటే చాలు, బ్రహ్మగారు కానీ, క్యాటరింగ్ కానీ, లేకపోతే ఎవరైనా డెకరేషన్ వాళ్ళు కానీ. యాక్చువల్గా ఈ డెకరేషన్ అంతా శ్రీకర్ ఒడికి చేసిన నర్సింగ్ అనే ఒక అతను అనమాట. మా నుంచి లాస్ట్ టైం పెళ్లి జరిగింది కదా వీళ్ళ చెల్లికి, అంటే మా పెద్దమ్మకి 2 అమ్మాయిలు, అందులో చిన్నక్క వాళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగినప్పుడు ఇదే మొత్తం క్యాటరింగ్ వాళ్ళ నెంబరు ఇదే లలిత గారే. అంటే మెయిన్ కాదు, మామూలుగా చిన్న చిన్న అకేషన్స్కి. ప్లస్ డెకరేషన్ కూడా నర్సింగే. చాలా అంటే చాలా బాగా చేస్తాడు. కొబ్బరాకులు పందిరి కావాలి నాకు, ఇలా పువ్వులతో ఇలా డెకరేషన్ కావాలి అని చెప్తే చాలు, ఎంత ఓపిక్గానో ఫ్రెష్గా పువ్వులతో చేస్తాడు. సేమ్ ఈ అక్క వాళ్ళు కూడా, ఆ అక్క వాళ్ళు పెట్టుకున్నారు, ఈ అక్క వాళ్ళు కూడా పెళ్ళికి పెట్టుకున్నారు. మా ఇంట్లో ఒకటి ఏదైనా బ్రాండెడ్ మంచిగా ఉందంటే చెప్తే చాలు, ఇంకా అందరూ ఇంక వాళ్ళనే ఫాలో అవుతారు. ఇంక చూడక్కర్లేదేమో సిరిగాడు చెప్పింది, అయితే పూర్ణ చెప్పింది, ఉమ్మ చెప్పింది, అక్క చెప్పింది, ఇలా ఎవరు చెప్పినా కూడా కరెక్ట్గా చెప్తారు, మనకి రీజనబుల్గా ఉంటుంది అని మాత్రం ఇంకా కంటిన్యూ అయిపోతాము. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఇక చుట్టాలందరూ రెడీగా ఉందన్నమాట. ఇక్కడ పెళ్ళికొడుకు హాల్లో కూర్చోబెట్టారు. సో వాళ్ళు ఏంటంటే స్నానానికి వెళ్ళారు అనమాట. అంతకుముందు సైడ్కి మొత్తం ఇలా మనం హల్దీ రాసిన తర్వాత నీళ్ళది పోస్తారు కదా, ఆ మంచి ఘట్టం అంతా అయిపోయిందంటే నేను మిస్ అయ్యాను. ఇగో మా పెళ్లి కొడుకు వచ్చాడు, మా పెద్దవాడు అనమాట, మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు. అఫ్కోర్స్ మేము చిన్నమ్మలం పిన్నులు అవుతాం కాబట్టి నేను కూడా అత్తగారిని అయిపోతున్నానని ఒక మనసులో ఆనందంగాను, కొంచెం అయ్యో అప్పుడే అయిపోతున్నావా అని చెప్పని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఒక
నైస్ మూమెంట్స్ ఇవన్నీ అంటే ఎంజాయ్ చేయడానికి. మా అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. పెయింటింగ్స్ అన్నీ వేసి ఈ మధ్య అంతా రీమోడలింగ్ చేయించారట. అంటే ఓన్లీ బయట పెయింటింగ్స్ కొన్ని ఫర్నిచర్ అన్నీ మార్చి ఎంతైనా కోడలు వస్తుంది కాబట్టి అక్క హ్యాపీ అనమాట ఫుల్గాను. కోడలు కూడా చూపిస్తాను. మాత్రం అసలు సినిమా హీరోని తగ్గినట్టుగా ఉంటుంది. అంత మంచి సెలక్షన్, అసలు ఎంత బాగుందనో మీకు పెళ్లిలో చూస్తే తెలుస్తుంది. చెప్పానుగా అక్క వాళ్ళ ఇల్లు చాలా సినిమా షూటింగ్లు జరిగాయి. పెద్ద పెద్ద హీరోస్ తోటే సినిమా షూటింగ్లు జరిగాయి అక్క వాళ్ళ ఇంట్లోనూ, బయట అన్ని ఇంట్లోనూ, ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అనమాట, బాల్కనీలోను అలాంటి చోట. ఇగో మా అక్క పట్టు చీర కట్టుకొని చక్కగా రెడీ అయిపోయింది. చాలా బాగుంది అన్నమాట పట్టు చీర. మా అక్కకి ఒక మంచి రేర్ కాంబినేషను, కట్టుకుంటే కూడా భలే లుక్ వచ్చింది. ఏదైనా ఉంటే అక్కని చీర బాగుంది, ఎక్కడెక్కడ కొన్నావే అక్కడ కొన్నావే అంటే ఓన్ సిస్టర్స్ ఎలా మాట్లాడుకుంటారు. ఎందుకు వస్తుందంటే మనకి ఇది పెద్దమ్మ పిల్లలు ఇవి కాదు, మనకి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే మనందరూ ఎప్పుడూ కలుస్తూ ఉండాలి. అప్పుడే ఆ క్లోజ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడో పెద్దమ్మ పిల్లలు చిన్న పిల్లలు దేశాలు ఎక్కడో ఉండి లేకపోతే ఏదో ఊళ్ళల్లో ఉండి కలుసుకోవడం అవ్వకపోతే ఆ బాండింగ్ మనకు పెరగదు. లక్కీగా ఏంటంటే ఆ ఇద్దరు అక్కలు ఊళ్ళోనే ఉంటాం, మేమిద్దరం ఊళ్ళోనే ఉంటాం. ఇంకో పిన్ని వాళ్ళ అబ్బాయి ఊళ్ళోనే ఉంటాడు. యాక్చువల్గా ఇంకో పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా ఊళ్ళోనే ఉండేవారు. రీసెంట్గానే వాళ్ళు బయటకి వెళ్ళాల్సి వచ్చింది, అంటే వేరే ఉద్యోగులు ఇచ్చి వెళ్ళాల్సి వచ్చింది. సో మా అందరి మధ్య ఇంత బాండింగ్ రావడానికి కారణం ఏంటంటే అందరం ఒకచోటే కలిసి ఉండడం, దగ్గరలోనే. ఏ చిన్న అకేషన్ వచ్చినా కూడా వెళ్ళేది ఏంటి వాళ్ళింటిగా, ఇదా చిన్నదా పెద్ద అని కాదు, వెంటనే అందరం ఫ్యామిలీస్తో అటెండ్ అవుతాము. సో అది దానివల్ల ఏంటంటే ఆ బాండింగ్ పెరగడానికి, మన వాళ్ళు మనకు ఉన్నారని ఒక సపోర్టు ఉండడానికి, ఏదైనా వస్తే సొంత వాళ్ళలాగా వెంటనే మనం ఇన్వాల్వ్ అయ్యి చేయడం కానీ అవన్నీ దానివల్లే పెరుగుతాయి. అందుకనే అక్కడ అంటే అందరూ పాటలు అనేసరికల్లా అందరం తలో పాట పాడడం కానీ, అక్క కాలనీ వాళ్ళందరినీ పిలుచుకుంది. లేడీస్ అనమాట ముఖ్యంగాను. మామూలుగా హల్దీ అంటే సింపుల్గా ఇంట్లో చక్కగా పసుపు రాసి, మెహందీ ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుని అవి ఏదో కలిసి చేసుకుంటాం కాబట్టి అలా టైం స్పెండ్ చేయొచ్చని. యాక్చువల్గా మా అమ్మగారు వాళ్ళు 5 అక్కచెళ్ళు అన్నాను కదా, వాళ్ళందరూ అంటే ఒకళ్ళది ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయితే మిగతా 4 కలిసి ఒక ఐటెం కొనడం అలా. ఇది కొన్నారనమాట మా పిన్ని, మా అమ్మగారు, ఇంకో 2 పిన్నులు కలిపి పెళ్లి కొడుకు ఇవ్వడానికి అని చెప్పని ఒక వెండి గిన్నె కొన్నారు. సో అది ఇద్దామని చెప్పని. మేమేం కొన్నారని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయాను, గిఫ్ట్ ఇచ్చేసాక గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీయలేదు ఏంటి అని చెప్పని. ఇగో మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు అయిపోయి పొద్దునంతా హల్దీ అయిపోయి హారతులు ఇచ్చి చక్కగా ఫోటోలు అవి తీయించుకుని అన్ని భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెహందీ అని స్టార్ట్ చేసాం అనమాట. ఆడవాళ్ళందరూ వచ్చి కూర్చుని మెహందీ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి చక్కగా 2 చేతులకి నిండుగా గోరింటాకు అది పెట్టించుకుని అందరిగా కబుర్లు చెప్పుకుంటూ తినదరిగేంత వరకు జోకులు వేసుకుంటూ కలిసాము. అక్కడ మన సబ్స్క్రైబర్ ఆవిడట అసలు ఎంత ఆప్యాయంగా పలకరించారంటే, అంటే ఫస్ట్ టైం అనిపించింది నన్ను ఇంట్లో అమ్మాయిని చేసుకుంటా ఎలా ఉంటుంది అంటే, అనుకుంటాను ఫోన్లో మామూలుగా చెప్తున్నప్పుడు, మీరు మా ఇంట్లో అమ్మాయిలా ఉంటారు శిరీష, మేము ఎప్పుడు అనుకుంటాం అన్నప్పుడు మీ అమ్మాయి కిందో కోడలి కిందో మేనకోడలి కిందో ఇరుగు పొరుగు అమ్మాయి ఇంట్లో అమ్మాయి కింద ఏదో అనుకుంటూ ఉంటారు. బట్ ఇందాక చూపాను చిన్న క్లిప్పు, ఆవిడ నాకు మామూలుగా అభిమాని కాదట, వాళ్ళ అమ్మాయి చెప్తుందట ఇంట్లో, ఇగో శిరీష ఏం చెప్పిందో తెలుసా ఇవాళ ఈరోజు వీడియోలో శిరీష చెప్పిందంటే. జనరల్గా శిరీష అని మాట్లాడేస్తూ ఉంటారట, తర్వాత వరకు తెలియదట వీడియోలో శిరీష గురించి మాట్లాడుతుంటే ఇంట్లో పక్కనే ఉంటే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడదాం మనం అన్నట్టుగా మీ గురించి తరుస్తూనే ఉంటారండి మా అమ్మగారు అని చెప్పని కోడలు కూతురు ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఫారెన్లో ఉండి ఇక్కడికి వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి ఎదురుగుండానే ఉంటున్నట్ట. సో చాలా సంతోషంగా అనిపించింది, ఎంత ఆప్యాయంగా పలకరించారు. అమ్మ నీ వీడియోస్ అన్నీ చూస్తాను, ఎంత బాగా చెప్తావు నువ్వు అని. ఎక్కువగా నాకు పెద్దవాళ్ళే కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలు కన్నా వాళ్ళ ద్వారా కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళు తర్వాత నెక్స్ట్ కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఎనీవే హ్యాపీగా అనిపించింది, చాలాను సంతోషంగా అనిపించింది వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు. ఏదైనా నువ్వు మంచిగా అన్నప్పుడు అంటే నాదేం కాదండి, మా పెద్దమ్మలు మా అమ్మగారులు మా వాళ్ళందరూ మా అక్కల్ని చూసి నేర్చుకున్నదే అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే పెద్దవాళ్ళని చూసే కదా మనం ఆబ్వియస్లీ ఏదైనా కొంచెం మంచిగా మాట్లాడమైనా ఏదైనా వస్తేను. బట్ హ్యాపీ మనల్ని కూడా కొంతమంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని చెప్పని అనుకుంటూ ఉంటాను. ఎనీవే మీ అందరినీ కూడా నేను అలాగే ఇష్టపడతాను. అటుపక్క మీ అందరూ కూడా నా ఫ్యామిలీ కిందే అనుకుని చెప్పినప్పుడు అంతా న్యాచురల్గానే ఉంటుంది తప్ప వీడియోకి నేను ఏదో చెప్పాలి అన్నట్టుగా ఉండదు నా వెర్షను. నేనేం మాట్లాడుతున్నానో అదే వీడియోలో అదే కన్వే చేసేస్తూ ఉంటాను. లేకపోతే ఇలాగే మాట్లాడాలి కంటెంట్ తోటి మాట్లాడాలి అని ఉండదు, జనరల్గా ఉంటుంది అంతాను. ఇగో మెహందీ వాళ్ళు వచ్చేసారు. అందరూ ముందు ఒక చేతికే పెట్టించుకుందాం అనుకున్నాను కానీ అందరూ అక్క 2 చేతులు పెట్టించుకో మళ్ళీ అవకాశం వస్తుందా అని చెప్పి మా చెల్లెళ్ళు మా అక్కలు అందరూ అంటే సరే 2 చేతులకి పెట్టించాను. ఆ పైన మంచిది తాగాలన్నా ఇంకా ఒక్కొక్కళ్ళు జెంట్స్ కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళే హెల్ప్ చేయడం అందరికీను. ఫుల్ నవ్వులు. నెక్స్ట్ డే మళ్ళీ తిరుపతికి పెళ్ళికి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒక పక్క అదొక హడావుడి, ఎన్ని సర్దుకోవాలో అసలు. బయటికి వెళ్ళాలి అంటే చాలా ఉంటుంది కదా సర్దుకోవడం. సో అవన్నీ సర్దుకుని పెళ్ళికి ఎలా వెళ్తా ఉన్నది మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను అవన్నీను.
చాలా బ్లెస్డ్గా అనిపించింది అనమాట తిరుపతిలో పెళ్ళి అనేసరికి. సో అందరం కలిసి మళ్ళీ ట్రైన్లో కలవాలి అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే ట్రైన్ భోగి అంతా మా చుట్టాలందరికీ అని బుక్ చేశారు. సో అవన్నీ ఏం జరుగుతున్నాయి నెక్స్ట్ ఏంటనేది మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా అక్క వాళ్ళంతా చేయించారని చెప్పాను కదా, ఇవే మీకు ఇంతకుముందు పెద్ద పెద్ద లోటస్లు చూపించాను, సహస్రదళ పద్మం ఉంటాను చూసారా, ఇదే అక్క వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచేవన్నమాట. మా అక్క వాళ్ళ బావగారు వాళ్ళ అమ్మాయిలు, ఆడపడిచి వాళ్ళ అమ్మాయి వాళ్ళు అనమాట, వీళ్ళు చుట్టాలు, వాళ్ళ సైడ్ బావగారి సైడ్ చుట్టాలు. అసలు ముగ్గు పెట్టింది అక్కడ నేనెందుకు పనికిరానమాట, అంత బాగా దశావతారాల ముగ్గు అని చెప్పని ఆ పాండ్ చుట్టూ, లోటస్ పాండ్ చుట్టూరా ముగ్గు పెట్టింది. ఎంత బాగా పెట్టిందంటే అప్పటికప్పుడు ఓన్గా ముందు రోజు కొంచెం అర్ధరాత్రి ఎక్కడో చాలాసేపు పెట్టిందంటే నెక్స్ట్ డే ఇద్దరు కలిసి మొత్తం ఫినిష్ చేసేసారంటే దశావతారాలు. అసలు ఎంత క్రియేటివ్గా అనిపించిందంటే వెరీ వెరీ గుడ్ అనిపించింది, హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వాళ్ళు ఎంత ఓపిక్గా చేశారు అని అనిపించింది. ఇగో మా అక్కలు వాళ్ళు అందరం గొంట పెట్టుకుని, యాక్చువల్గా అందరం కలిపి తీసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని ఏంటో మూమెంట్స్ మర్చిపోతూ ఉంటాము. మెహందీ వాళ్ళు కూడా బాగానే పెట్టారు. నేనేంటంటే ఎంతమంది ఏదైనా హడావుడిలో ఉన్నా కలిసామంటే చాలా అక్క ఫోటో దిగుదామే మనందరం కలిసి, సిస్టర్స్ అందరూ ఒకటి, బావగారు వీళ్ళు మరిదిలో అందరూ ఒకటి, అమ్మ వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకటి, అలా అందరినీ ఫొటోస్ దిగుదాం అంటూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మూమెంట్స్ మనం పెద్ద అయ్యాక చూసుకోవడానికి అవన్నీ హ్యాపీగా అనిపిస్తాయి. చిన్నప్పుడు ఎంత బాగున్నాం మనం, అప్పుడు ఆ ఏజ్లో అలా ఉన్నామా, ఇలా రెడీ అయ్యామా అని చెప్పని. వచ్చిన ముత్తైదులందరికీ గాజులు పంచిపెట్టాను. అక్కన్ని ఇలా 2, 4, 2, 6, 2, 8 అని సైజుల ప్రకారం ఇలా అన్నీ ప్యాక్ చేసి పెట్టిందనమాట. తాంబూలం అది ఇచ్చి గాజులు ఇవ్వడానికి అని చెప్పని. సో ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ మనం పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ వచ్చేసరికి అంతా లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి అక్క ఏం చేసిందంటే వెళ్ళడానికి ముందే ఎలాగో పెళ్లి కొడుకు పేరెంటానికంటే వస్తున్నారు కదా, అందరికీ బట్టలు పెట్టేస్తే ఆ బాధ్యత అయిపోతుంది. ఇంక మళ్ళీ మనకి వాళ్ళకు కూడా ఏంటంటే ఎంతకంతగా లగేజ్ తగ్గుతుంది కాబట్టి అని చెప్పని వెళ్ళే ముందు అందరికీ, అమ్మకి, పిన్నిలందరికీ, నెక్స్ట్ మే సిస్టర్స్ అందరికీ బట్టలన్నీ ఎవరికి వాళ్ళు పెట్టాల్సింది పెట్టేసింది. ఇది ఒక మంచి ఐడియా అనిపించింది నాకు. ఎందుకంటే నెక్స్ట్ డే ఒకవేళ ఏదైనా అకేషన్ కుట్టించుకోవాలనుకున్నా అందరం కలిపి కుట్టించుకుని కట్టుకోవచ్చు టైం ఉంటే. లేదు అంటే వాళ్ళకు కూడా ఒకటి, ఎందుకంటే చాలా హడా ఉంటుంది, మళ్ళీ ఇంటికి కూడా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సజ్జనవుతాం, ఇవన్నీ ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం ఫ్రీగా ఉండి పెట్టేసుకుంటే బెస్ట్ అని అక్క అందరికీ బట్టలు పెట్టేసింది. ఏం చీర పెట్టిందో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను ప్రస్తుతానికైతే ఇంతవరకు షూట్ చేశాను, హల్దీ ఫంక్షన్ ప్లస్ మెహందీ ఫంక్షన్ అని చెప్పని. నెక్స్ట్ ఇంకా చలో తిరుపతి, బ్యాగ్లన్నీ సూట్ కేసులన్నీ రెడీ. కాబట్టి మేము తిరుపతి వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఎలా జరిగింది, అసలు ఎలా మేనేజ్ చేశారు తిరుపతిలోని ఏంటనేది మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అది మాత్రం నిజంగా చూడాల్సిన వీడియో, చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.